ఒకవేళ ఇన్ఛార్జ్ వ్యవస్థ ఉంటే ఉంచుకోండి, కానీ మీరు చెప్పాల్సింది ఏంది, మీ ప్రభుత్వం ఏం చేసిందో ఆ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలా. అధికార కార్యక్రమాలు ఎట్లా పాల్గొంటారు మీరు? ఓకే ఓకే రామచంద్ర నాయక్ గారు ఎట్లా దీన్ని ఏమైనా అడ్రస్ చేస్తారు? మీరు కాబోయే డిప్యూటీ స్పీకర్, ప్రోటోకాల్ సంబంధించి మీకైనా నెక్స్ట్ ఎవరికి అధికారంలో ఉన్న ఇబ్బంది కదా. ఇప్పుడు భరత్ గారు, అధికార పార్టీలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ వద్దని కోరుకుంటున్నారు. ప్రోటోకాల్ అనేది కొంతమంది సరే అప్పట్లో అంటే ప్రోటోకాల్ మీన్స్ అంటే వెనక గన్మెన్లు కావచ్చు, ఇట్లాంటి ఎస్కార్ట్స్ కావచ్చు. ఇప్పుడు గతంలో మన తెలంగాణ రాష్ట్రంలో కొంత నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో అది తప్పనిసరి పరిస్థితులు ఉండేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అలాంటిది ఏం లేదు, అంత సామరస్యమైన అంటే పూర్తిమైన వాతావరణం ఉంది కాబట్టి తర్వాత వ్యక్తిగతం ఎవరైనా కావాలంటే తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక మిగతా ఇవి నిధుల విషయానికి వస్తే ఇందిరమ్మ ఇండ్లు ప్రతి నియోజకవర్గం స్టేట్ మొత్తం ఇవ్వడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ కళాశాలలు కూడా మరి ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గర కూడా ఇస్తూనే ఉన్నాం. ఏ సంక్షేమ పథకాలైనా ప్రతి నియోజకవర్గానికి చేరుతూనే ఉన్నాయి. ఇలాంటి వాతావరణం గత 10 సంవత్సరాల్లో ఉండేదా ఒక్కసారి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. సో ఇప్పుడు అల్టిమేట్ గా సరే ఫిరాయింపులకు సంబంధించి 1 month లోపు ఇమ్మన్నారు. మీ ఉద్దేశంలో ఇది ఏంటి, బై ఎలక్షన్స్ వస్తాయా రావా? తప్పకుండా నాకు తెలిసి అంటే నిజ నిర్ధారణ అయితే 1-2 నియోజకవర్గాల్లో ఏమన్నా మరి జరిగే అవకాశం వస్తుందని చెప్పేసి నేను వార్తల్లో చూస్తున్నా. కానీ దాదాపుగా మరి వాళ్ళ ఆధారాలు సబ్మిట్ చేస్తారా, చేసిరా లేదా అనేది కేవలం ప్రతిపక్షాలు ఊరికే గగ్గోలు పెట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదో నిందలేయాలనే ఆలోచనతోనే ఉన్నదా, ఫస్ట్ వాళ్ళని మరి టిఆర్ఎస్ నాయకులను ఫస్ట్ ప్రశ్నించాల్సిన అవసరం ఉంటది. తప్పకుండా ఏది ఏమైనా కానీ భవిష్యత్తులో మరి 1 side మెజారిటీ ఇచ్చిన తర్వాత మరి నాయకులు ఇట్లా పార్టీలు మారడం అనేది ప్రజలు కూడా అది హర్షించరు, అది ప్రజలు కూడా దాన్ని స్వాగతించరు. కాబట్టి దాని మీద కేంద్రంలో పార్లమెంట్ లో చట్టం తేవాలని నేను డిమాండ్ చేస్తాను. అంటే మీరు ఇప్పుడు రాహుల్ గాంధీ గతంలో చెప్పారు కదా, ఇది 10th షెడ్యూల్ చేంజ్ చేస్తామని చెప్పి. అదే పార్లమెంట్ లో బిల్లులు పెట్టి ఏ నాయకుడైతే పార్టీ గెలిచిన నాయకుడు పార్టీ మారితే మరుక్షణం మరి స్థానం వాడి రద్దయ్యేటట్టుగా మరి చట్టాలు తీసుకొస్తే తప్ప దీన్ని అరికట్టలేము. ఏదేమైనా కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మేము ఏదో స్వార్థం కోసం కాదు, ప్రభుత్వ స్థిరత కోసం కేసీఆర్ యొక్క బీజేపీ యొక్క కుట్ర పూరితమైన రాజకీయాల్ని తట్టుకోవడం కోసం సరే మేము డోర్లు తెరిచే ఉంచుతాం. వాళ్ళ విధి విధానాలు నచ్చని వాళ్ళు ఎవరైనా ఎనీ టైం రావచ్చు అనేది మా విధి విధానం. సో డోర్స్ తెరిచే ఉంటాయి, ఇంకా కంటిన్యూ అవుతాయి. తప్పకుండా ఎందుకంటే ముళ్ళుతోనే పొడవాలి తీయాలి. వాళ్ళు 10 సంవత్సరాలు ఎంత ఆర్థికంగా రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజానికం చూస్తూనే ఉన్నారు, అనుభవిస్తూనే ఉన్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగ రక్షణ అంటున్నారు, ఇంకోవైపు ఇట్లా చేర్చుకుంటున్నారు అనే వాళ్ళకి తెలంగాణలో అప్పుడు ఏ ప్రభుత్వం అయితే కావాలని కోరుకుంటారో 1 side రిజల్ట్ ప్రజలు కూడా ఎన్నుకునే ఒక అవకాశం వస్తుందని నేను భావిస్తున్నా. ఓకే, రాకేష్ రెడ్డి గారు ఏదో అంటారు. నేనేమంటున్నా అంటే వీళ్ళు రాహుల్ గాంధీ గారు తెలంగాణలో వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, ఎందుకంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని. వీళ్ళు రాహుల్ గాంధీ మీద తింటలేరు, రేవంత్ రెడ్డి ఏమో కాకి అన్నాడు కానీ వాళ్ళ చిలుకలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి భాష మారమని ఏమంటాడంటే మేము కాకులనే కాల్చేస్తాను తప్ప చిలుకలని కాల్చేయమంటాడు. కాబట్టి దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎక్కడొక చోట రాజకీయ క్రీడ ఆడకుండా అంటే అదే ఉద్దేశం ఎన్ని చర్చలు చేసినా ఉపయోగం లేదు. ప్రజలలో చైతన్యం రావాలి. నేను ఇంతకు ముందు కూడా చెప్తున్నాను, అదే ప్రజల చైతన్యం వస్తుందంటే కొద్దిగా నాయకులకు ఏంటంటే కొద్దిగా భయం ఉంటుంది. ఎందుకంటే మమ్మల్ని ఎన్నుకునే ప్రజలు వాళ్ళు కాబట్టి ఇట్లాంటి కొన్ని మాకు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు పార్టీ బాధ్యులు మొత్తం డాక్టరేట్ చేశారండి, డాక్టరేట్ చేశారు. కాబట్టి ఏం కాదు, నేను ఏమంటున్నానంటే ఇది ప్రజలలో చైతన్యం రావాలా, అప్పటి వరకు రాజకీయ నాయకులు మారరు. రెండోది కఠినమైన చట్టాలు నియమాలు, ఎందుకంటే అది కూడా రాజకీయ నాయకులు తయారు చేసేది వాళ్ళు. అవి నిజాయితీ పరులు, స్వతంత్ర సమరయోధుల కుటుంబాలలో పుట్టినోళ్ళు, ఈ దేశానికి ప్రాణాలు అర్పించిన కుటుంబాలలో ఎవరైనా ఉంటే, ఎందుకంటే అది ప్యూర్ రక్తం అన్నట్టు, దేశభక్తి రక్తం.
ఇంకా రెండోది ఇంటలెక్చువల్స్, ఈ సమాజ స్పృహ ఉన్న వాళ్ళు, సమాజం గురించి నిరంతరం పోరాడుతున్న ఎన్జిఓలు, లేదు ఒక జర్నలిజం విలువలు ఉన్న వాళ్ళు. ఇట్లాంటి వ్యవస్థలను కూర్చి ఇట్లాంటి ఈ రాజకీయ నాయకులకు ఈ స్కోప్ లేకుండా, ఈ స్పేస్ లేకుండా మంచి నియమావళి తయారు చేస్తే ఇది కొద్దిగా తగ్గుతుందేమో అని నా అభిప్రాయం. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కేసు విచారణ కీలక దశకు చేరింది. నిన్న 4 ఎమ్మెల్యేలపై క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ మారిన ఎమ్మెల్యేల లాయర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అక్టోబర్ 1న ఫిరాయింపు ఎమ్మెల్యేల అడ్వకేట్స్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇక పార్టీ అనుమతి మేరకే ఫిరాయింపులపై ఫిర్యాదు చేశామని, సుప్రీం కోర్టుకు కూడా పార్టీ తరపునే వాదనలు సమర్పించామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. స్పీకర్ విచారణ తర్వాత అసలు ఏం జరగనుంది, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడుతుందా, ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం ఎడిటర్ భరత్తో. ఎస్, గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్ రహానా. సో 10 మంది ఎమ్మెల్యేలు మారారు కదా, 10 మంది ఎమ్మెల్యేల్లో నిన్న 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ స్టార్ట్ చేశారు. క్రాస్ ఎగ్జామిన్ అంటే 4 ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చర్ ఎమ్మెల్యే, గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ ఎమ్మెల్యేల మీద ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకరు, అదేవిధంగా కల్వకుంట్ల సంజయ్, పల్లా రాజేశ్వరరెడ్డి, వీళ్ళంతా కలిసి ఎవరైతే ఫిర్యాదు చేశారో ఫిర్యాదు చేయబడ్డ వాళ్ళిద్దరిని కలిసి క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. మాట్లాడదాం. మనతో పాటు కల్వకుంట్ల సంజయ్ గారు, కొరుట్ల ఎమ్మెల్యే, ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సంజయ్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సుదీర్ఘంగా మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగింది. ఏమి ఇంతసేపు ఏం క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది? ఎలా ఉందంటే భరతన్న నమస్కారము, జీ న్యూస్ ప్రేక్షకులు అందరికీ కూడా నమస్కారము. ఎలా 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 ఉంది పరిస్థితి? ఇవాళ పరిస్థితి అంటే నాకు 2 చేతులు ఉన్నాయి, నాకు 2 కాళ్ళు ఉన్నాయని ప్రూవ్ చేసుకోమని చెప్పారు నిన్న. అది పరిస్థితి. సో నిజంగా చెప్పాలంటే బాధాకరం ఏంటంటే ఆ ఎమ్మెల్యేలను చూస్తుంటే కూడా ఎవరైతే ఆ ఫిరాయింపుదారు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని చూస్తుంటే వాళ్ళ పరిస్థితి ఇలా రావడానికి కారణం కూడా ముఖ్యమంత్రి గారే అని చెప్పి మనం ఆలోచించాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రతిసారి తొడగొట్టి ఎమ్మెల్యేలు మారినా నాకు రాజ్యాంగంతో పని లేదు, ఎవరు నన్ను ఏమి చేయలేరు, ఈ అసెంబ్లీకి కంప్లీట్ ఇమ్యూనిటీ ఉంది, ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏమి కాదు ఇంకా రండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రతిసారి అసెంబ్లీలో గట్టిగా అరిచినారు. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళ పరిస్థితిని? ముఖ్యమంత్రి గారు అందరినీ నాకు తెలీదు, ఆ కండువా కాంగ్రెస్ కండువా కాదు, కండువా తప్పుకున్నంత మాత్రాన వాళ్ళు పార్టీ మారినట్టు అని ఇదే ముఖ్యమంత్రి గారు మాటలో చెప్తా ఉన్నారు. బాధ ఏంటంటే పాపం వీళ్ళు ఆయన నమ్ముకొని అందులోకి పోయి ఇవాళ భయంకరమైన పరిస్థితుల్లో అందరు కూడా ఇరుక్కుని ఉన్నారు. నిన్న విచారణ ఏంటంటే వాళ్ళు పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్ లో ఉన్నామని వాళ్ళు అఫిడవిట్ ఇచ్చారు. మేమేమో అన్ని ఎవిడెన్స్లు అంటే ప్రజాక్షేత్రంలో నుంచి వచ్చిన ఎవిడెన్స్లే. ఉదాహరణకి జీ న్యూస్ లో కూడా ఒకసారి వచ్చింది ఈ ఎమ్మెల్యేలు ఇలా కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ అయ్యారని. కానీ వాళ్ళు ఏమన్నారు నిన్న ఆ న్యూస్ తప్పంటున్నారు. సో మీరు ఇప్పుడు భరత్ గారు కూడా ఒక ఎవిడెన్స్ గా ఉండాల్సి వస్తుంది. భరత్ అన్న మీరు కూడా ఎవిడెన్స్ ఉండాల్సి వస్తుంది. ఏంటి జీనియస్ లో వచ్చిన ఏ క్లిప్పింగ్ సంబంధించి అప్పుడు పార్టీ మారినప్పుడు మీరు ఒక క్లిప్పింగ్ ఇచ్చారనమాట. జస్ట్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. సో అన్ని న్యూస్ ఆర్టికల్స్ లో వచ్చింది, కేవలం జీనియస్ అని కాదు, ప్రతి ఒక్క న్యూస్ పేపర్ లో ఏముంది. ఇప్పుడు సీఎంఓ అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ లో కూడా వీళ్ళు కండువ కప్పుకున్నారని చెప్పారు. ఇంకా దాంట్లో ఎగ్జాక్ట్లీ అలానే పార్టీలు మారారని చెప్పి అఫీషియల్ గా కూడా చెప్పారు. సరే, ఇప్పుడు వాళ్ళు డిఫరెంట్ ఏ విధంగా చేయొచ్చు. అది సో మనకి తెలుసు, ప్రజలకు తెలుసు, వాళ్ళ కార్యకర్తలకు తెలుసు, వాళ్ళ నాయకులకు తెలుసు, వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు కూడా తెలుసు, మొత్తం రాష్ట్రానికి అంతా కూడా తెలుసు వాళ్ళ పార్టీ మారినట్టు. హాస్యాస్పదం ఏంటంటే ఇప్పుడు అలాంటి ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకులు కూడా ఇంత దుర్మార్గంగా అసలు మేము పార్టీ మారలేదని చెప్పాల్సిన అవసరం వచ్చింది ఇవాళ. దాన్ని మేము ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ప్రజలు గమనిస్తా ఉన్నారు, మొత్తం రాష్ట్రం 4 కోట్ల ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకులు ఇలా చేస్తూ పోతూ ఉంటే ప్రజల్లో ఇంకా రాజకీయాల మీద ఇంకేం విశ్వాసం ఉంటది? ఆ పరిస్థితి ఇవాళ నెలకొన్నది మన రాష్ట్రంలో. అంటే ఒకటి ఇప్పుడు అంటే క్రాస్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ముందు ఎమ్మెల్యేలు వాళ్ళ వాదన వినిపించాల్సి ఉంటుంది, తర్వాత మీరు దాన్ని ఎట్లా పార్టీ మారారని మీరు నిరూపించాల్సి ఉంటుంది, అంతేనా? సో యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ పిటిషన్ మనం ఫైల్ చేసాము,
సో నేను ఫైల్ చేస్తాను పిటిషన్, దాని తర్వాత వాళ్ళు కౌంటర్ ఫైల్ చేస్తారు, తర్వాత మేము అఫిడవిట్ తో సహా అంటే ఎవిడెన్స్ తో సహా అఫిడవిట్ ఇచ్చాము. తర్వాత ఫస్ట్ ఏంటంటే వాళ్ళ లాయర్లు మమ్మల్ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. వాళ్ళ లాయర్లు మమ్మల్ని ఏమని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారంటే వీళ్ళు అసలు పార్టీ మారలేదు అని చెప్పేసి, మీరేమో పార్టీ మారారంటున్నారు, మా సంబంధిత రెస్పాండ్ అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని వాళ్ళ లాయర్లు చెప్తా ఉన్నారు. సో మేమేమో ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు? మీరు పర్సనల్ గా కంప్లైంట్ ఇచ్చింది ఎవరి మీద పార్టీ మారారని? మీరు ప్రకాష్ గౌడ్ గారి మీద అండ్ గాంధీ గారి మీద. అర్కపూడి గాంధీ గారి మీద. నేను ఓన్లీ ప్రకాష్ గౌడ్ గారి మీదే అయినట్టుంది, ఇంకా అర్కపూడి గాంధీ కాలేదు. అవును, నేను ఓన్లీ ప్రకాష్ గౌడ్ గారి మీద అయింది నిన్న. Okay. సో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి అర్కపూడి గాంధీ గారి కూడా ఉంటుంది, ప్రకాష్ గౌడ్ గారి మీద అయింది అది ఆల్రెడీ. సో వాళ్ళ లాయర్లు మిమ్మల్ని క్రాస్ ఎగ్జామిన్ చేశారు, మా పార్టీ మారన్నట్టు మీరు ఎట్లా ఏం ప్రూఫ్స్ చేస్తారు అని చెప్పి, అంతేనా? అవును, ఏం ఎవిడెన్స్ ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళు మమ్మల్ని క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఓకే. సో మేము పెట్టిన ఎవిడెన్స్ ఏంటంటే న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కానీ, వాళ్ళ అసెంబ్లీలో జరిగిన వాళ్ళ బిహేవియర్ కానీ, ఏ పార్టీ మీటింగ్ కి వాళ్ళు రాకపోవడం కానీ, ఈ ముఖ్యమంత్రి గారే అన్ని బహిరంగ సభల్లో అసెంబ్లీ సాక్షిగా చెప్పింది కూడా మేము వాళ్ళకి ముందలు పెట్టాం. సో యాక్చువల్లీ ముఖ్యమంత్రి గారే ఎవిడెన్స్ దీనికి. ఇంకా ఏమన్నారు అసెంబ్లీలో పెట్టిన దేన్ని ఎవిడెన్స్ అన్నారు? ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, ఏమీ కాదు, కోర్టులు ఏం చేయలేవు, మమ్మల్ని ఎవరేం చేయలేరు, నేను డిసైడ్ చేస్తున్నానని చెప్పి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఈ ఎమ్మెల్యేలు మారిన ఎమ్మెల్యేలకు ఏమీ కాదు, సుప్రీంకోర్టు ఏమీ చేయలేదు, ఎవరు ఏమీ చేయలేరు, మా అసెంబ్లీ కమిటీ